ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను లైంగికంగా సహకరించాలని ఒత్తిడి చేశాడు. ఆ వేధింపులకు తాళలేక బాలిక ఆత్మహత్య యత్నం చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి 10 రోజులకు పైనే అవుతున్న నిందితుడిని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. నటరాజ్ మాస్టర్పై ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది. నటరాజ్ మాస్టారు 1983 నుండి 95 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రామ్జీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేశారు. అప్పట్లో కూడా ఆయన మహిళా టీచర్లను వేధించేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలికను వేధింపులకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వృద్ధుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటా ఏపీలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మచిలీపట్నంలో చూసుకున్న మైనర్ బాలిక పైగా ఒక వృద్ధ ఉపాధ్యాయుడు ఎవరైతే రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో దేవేంద్రరావు అనే వ్యక్తి నటరాజ్ అలియాస్ నటరాజ్ అతను మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు పాల్పడ్డాయని, అదేవిధంగా లైంగికంగా అతను ఇది చేయాలని కూడా చేయడం జరుగుతుంది. అదే ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే ఇతను పెట్టిన లైంగిక వేధింపు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక గత 10 రోజుల నుంచి కూడా నిందితుడిని అదుపులో తీసుకుని పోలీసులు మాత్రం అదుపులో తీసుకోలేదని చెప్పి ఏ విధంగా సరే నిందితుడి మీద చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే కనుక నాకు 1983-90 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ టీచర్గా అంటే డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తారని ప్రస్తుతం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మధు, పోలీసులు ఫోక్సో కేసు పెట్టి కూడా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? పోలీసులు ఎందుకు ఈ వృద్ధుడి పట్ల ఎందుకు ఇలాగా తాత్సారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? అయితే ప్రస్తుతం బాలిక తల్లిదండ్రులు చెప్తున్న వివరాలను చూస్తుంటే కనుక ఇతను పొలిటికల్ గా పోలీసులతో పొలిటికల్ అంటే లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనేది కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఇతను చూసుకుంటే కనుక దాదాపు 60 ఏళ్ళు పైబడి అంటే సీనియర్ సిటిజన్ అయ్యింది కూడాను ఒక మనవరాలు వయసు ఉన్న బాలిక మీద ఇలా లైంగిక వేధింపులు పాల్పడతాం అనేది అమానుషం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు బాలికకి సంబంధించిన ఫిర్యాదు ఏదైతే ఉందో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు విచారణ చేపడుతున్నామని చెప్తున్నారే కానీ ఇప్పుడు దాకా కూడా నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అండి. అయితే బాలిక తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు దీని గురించి? అంటే పోలీసులు రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక తన బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి కూడా జరగకూడదని అయితే తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఇప్పుడు ఎవరైతే వృద్ధుడు ఎవరైతే ఉన్నాడో ఇతను సంబంధించిన బంధువులు మాత్రం వీళ్ళ మధ్య రాజీ కూర్చోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ ప్రెషర్ కూడా తీసుకొస్తున్నారని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ తల్లిదండ్రులు మాత్రం మేము మాత్రం రాజీ కుదించుకునే పరిస్థితి లేదు, నిందితులు మాత్రం శిక్ష పడాలనేది మాత్రం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకటేశం, అయితే బాలిక పరిస్థితి ఎలా ఉంది? ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమె ఆరోగ్య పరిస్థితి
ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆమె ఆ పాపది ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కనుక గత 3 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స చేపిస్తాను వైద్యం అందిస్తాను. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ప్రస్తుతం బాలిక ఆరోగ్యం చూసుకుంటే కనుక నిలకడగా ఉందని మాత్రం తల్లిదండ్రులు కానీ వైద్యులుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే ఉందో బాలిక మీద లైంగిక వేధింపులు ఏ విధంగా పాల్పడ్డారు, అదేవిధంగా అమ్మాయితో ఏ విధంగా వ్యవహరించాడు ఈ నిందితుడు అనేది కూడా మొత్తం వివరాలన్నిటి కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. అయితే ఏదైనా ప్రస్తుతం చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీ దగ్గర కూడా మేము ఫిర్యాదు చేస్తాము అనేది కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర రైట్ మధు, థ్యాంక్ యూ.